టీడీపీలోకి ఫిరాయించని వైసీపీ ఎమ్మెల్యేలను రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్న చంద్రబాబు ఇప్పుడు రూట్ మార్చాడు. ఇంతకాలం నిధులు ఇవ్వకుండా కేసులు పెడుతూ వైసీపీ ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నించిన బాబు ఇప్పుడు వారి కుటుంబ సభ్యులను టార్గెట్ చేశాడు. భార్యాభర్తలను విడదీసి మానసికంగా వేధించడం ద్వారా వైసీపీ ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకునే వ్యూహరచన చేశాడు. చిత్తూరు జిల్లా పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే సునీల్కు అలాంటి ఇబ్బందిని తెచ్చాడు చంద్రబాబు. సునీల్ భార్య డాక్టర్ మమతారాణి ప్రస్తుతం పలమనేరులో విధులు నిర్వహిస్తున్నారు. సునీల్ పార్టీ ఫిరాయింపుకు అంగీకరించలేదన్న కోపంలో ఎమ్మెల్యే భార్యను ఏకంగా శ్రీకాకుళానికి బదిలీ చేసేశాడు. పలమనేరు నుంచి ఏకంగా శ్రీకాకుళం జిల్లాకు బదిలీ చేయడం ఏమిటనే ఆమె ఉన్నతాధికారులను నిలదీయగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రత్యేక ఆదేశాలు అందాయని వివరించారు. సీఎం ఆదేశాల మేరకే తాము మమతారాణిని శ్రీకాకుళం జిల్లాకు బదిలీ చేసినట్టు చెప్పారు. ఈ పరిణామంపై ఎమ్మెల్యే సునీల్ తీవ్రంగా స్పందించారు. తమను లొంగ తీసుకునేందుకు అన్ని వర్గాల్లోనూ ప్రయత్నించిన చంద్రబాబు ఇప్పుడు కుటుంబ సభ్యులను దూరం చేసి మానసికంగా హింసించేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం ఇలాంటి దిగజారుడు ఎత్తులు ఎన్ని వేసినా తాను పార్టీ ఫిరాయించే ప్రసక్తి లేదని వెల్లడించాడు.